సో ఇక్కడ అదేంటిది ఈ అంగులో ఈ ఇకారంలో యకారంలో ఉన్నటువంటి యకారం ఏంటిది ఉచ్చారణార్థము లోపం. పోయింది, లోపం పోయింది. లోపం అయ్యింది కాబట్టి మనకేమైందో ఇంకా ఏం మిగిలింది గకారం ఇంత సంజ అది లోపము. ఇందులో ఉన్నటువంటి అకారము ఉచ్చారణార్థం లోపము. సో మిగిలింది ఏంటి ఈ య. ఈ ఈ ప్రత్యయంలో ఈ అంగులో మిగిలింది ఏంటి అంటే ఏం చెప్తారు మీరు ఈ య. తర్వాత ఇక్కడ ఏముంది అకారం. అకారం. అకారం ఉంది కాబట్టి ఈ రెండు కలిపితే ఏమైంది ఈ య అంగం. కలిపితే కలపండి నన్ను కలిపితే కల- ఆ, ఆ. ఈ య ఈ య ఇయ. సో ఆ ఇయనే ఇక్కడ కలిపినాం. అర్థమైందా ఇక్కడ ఏమేం కలిసినాయి ఇప్పుడు ఇయ. ఇప్పుడు ఇయ రావడానికి ఏమేం కలిసింది అక్కడ ఇయంగు వికరణ ప్రత్యయం రెండు. ఇయంగ్ వికరణ ప్రత్యయం కలిసింది. అది చెప్పాలి మీరు. నేను అది కవిత, ఆ, ఇప్పుడు ఈ ఆకారము లోపవడానికి ఇక్కడ రీజన్ ఏంటి? ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు ఉచ్చారణ. ఉచ్చారణ ఉచ్చారణ అర్థం అన్నారు, అంతే. కానీ అప్పుడు పైన ఇది ఉండక్కర్లేదా? అన్నాసికం ఉంటే కదా అప్పుడు, లేకపోయినా అది అది అనునాసికం ఉంటే ఏమయ్యేది ఇత్ సంజల్లో వచ్చేది అది. అది ఇది అది ఉచ్చారణ. ఉపదేశ జనునాసిక ఇతనే సూత్రంతో వస్తుంది అది. ఉపదేశంలో ఉన్న అర్థమైందా మరి ఈ అది ఆకారం ఊహలు పోవడానికి ఊహలు దాంట్లోకి వెళ్తుంది అది. ఇత్ ఇప్పుడు సంజల ఈ- సూత్రం. అవును, ఇప్పుడు ఈ అకారం పోవడానికి సూత్రం ఏంటి? యకారం పోలేదండి. ఎక్కడ పోయింది ఆకారం సూత్రం లేదు, ఉచ్చారణార్థం అంతే. ఉచ్చారణ కోసము ఆ లెటర్స్ కి ఆకారాన్ని తొలగిస్తారు. ఉచ్చారణ కోసము పెట్టినటువంటి ఆకారం అక్కడ. ఓకే. అంటే మనం అకారం ఎక్కడున్నా ఉచ్చారణార్థం అని తీసేయవచ్చా? అన్నిటికీ కాదు, వాళ్ళు అక్కడ సూత్రంలో చెప్పిన వాటికి మాత్రమే. అమ్మ ఇక్కడ ఆ, యకారంలోని అకారం ఉచ్చారణార్థం పోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి అకారం ఇక్కడ కలిసింది, అంతేనా? అవునండి. ఏది ఏ ఆకారం కలిసింది? ఇదేంటిది? ఇది ఆకారం దేని నుంచి వచ్చింది? వికరణ ప్రత్యయం ద్వారా. సో ఇప్పుడు ఇక్కడ కలిసింది కాబట్టి మళ్ళీ ఇయ అయింది, అంతేనా? కరెక్ట్. ఓకే, ఓకే. ఈ ఆకారాన్ని తీసేయకూడదు మళ్ళీ. ఈ ఆకారం పోవాలంటే ఏముండాలి ఇక్కడ పరంలో? మళ్ళీ వచ్చి ఉండాలి. యకారం పోవాలంటే యకార వకారాలకి లోపం కావాలంటే ఏముండాలి? ఆ లోపం వల్ వ్యోర్వెల్. వల్ ప్రత్యాహారం ఉంది అక్కడ. వల్ అంటే అన్ని లేదు లేదు వ్యంజనాలు. రైట్ అని ఉండాలి పక్కన. అర్థమైందా? ఓకే. సో ఇదండి. సో ఇప్పుడు మనము అచిష్ణు ధాతు భ్రువం అనే సూత్రం యొక్క విషయం ఏంటో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఉవంగు ఉంది. ఇప్పుడు ఉవంగులో చెప్పండి, ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి. ఇది రూపం ఏమొచ్చిందండి ఇప్పుడు? అది ఏం రాలే, జస్ట్ ఇది అడుగుతున్నా అంతే. ఇక్కడ రియా వచ్చింది, పియా వచ్చింది, ధియా వచ్చింది, చియా వచ్చింది. వీటికి చెప్తున్నాను అంతే. అంటే లోపల ఉన్నటువంటి రహస్యాలు ఒక్కొక్క చెప్తున్నది, అంతే కదమ్మా? ఉవంగు చెప్పండి, ఏమొస్తుంది అక్కడ? ఇత్తు సంజాలు చూస్తామా చూడమా? చూస్తాము. ఉప్పు ఉంటుంది. ఒక్కొక్కటి చెప్పండి, డైరెక్ట్ ఆన్సర్ కాదు. మీరు పేరు అడగండి అమ్మా, అందరికి తెలిసిందే కాబట్టి అట్లా పేరు అట్లా అడగండి. అట్లా అట్లా అట్లా. సో ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి మన మూర్తి గారు చెప్పండి. మూర్తి గారు ఉన్నారా? ఉన్నాం. ఇక్కడ ఏమైనా ఇత్తు సంజాలు ఉన్నాయా ఉవంగులో? గకారం సంజ్ఞ ఏ సూత్రం ద్వారా చెప్పగలుగుతారా? దీన్ని గకారం ఏమంటాం? రెండే ఉన్నాయి, అచ్చులు హల్లులు. అచ్చులు హల్లులు. అందులో అదేంటి గా అనేది ఏంటిది? హల్లులు. హల్లు అవునా? హల్లు కాబట్టి హల్లు ఎక్కడుంది? అది చివరిలో ఉంది. చివరిగా ఉంటే ఇంకేం పేరు ఉంది చివరికి? అంత్యము. సో ఇప్పుడు సూత్రం చెప్పండి రెండు కలిపి. ఫస్ట్ దాన్ని ఏమన్నారు? హల్లు చివరిలో ఉంటే సూత్రం చెప్పండి. ఇప్పుడు మీరు రెండు విషయాలు చెప్పారు, హల్ అన్నారు, ఇంకోటి ఏమన్నారు? అది ఎక్కడ ఉంది అంటే అంచె. అంత్యం ఉంది. రెండు కలిపి చెప్పండి.
మళ్ళీ వేరే వాళ్ళు చెప్తున్నారమ్మా, ఆయనే చెప్తున్నిస్తే బాగుంటది. అదే ఆ, ఎవ్వరు అదే చెప్పకండి. చెప్పాలి. సో ఫస్ట్ పదం ఏంటిది మీది? ఇది ఏంటి అని రికగ్నైజ్ చేసింది ఏమన్నారు? హల్ అన్నారు. హల్ అన్నారు. రెండు పదాలని గుర్తుపెట్టుకోండి ఏమంటున్నారు అనేది. హలో ఎక్కడ ఉంది? చివరిలో ఉంది. హలో అంత్య ఫస్ట్ ఇది ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తారు? చివర అనడానికి ఇంకొక పేరు చెప్పండి. చివరికి ఇంకేమంటాం? అంత్యం అంటారు. అంత్యం అంటాం. ఇప్పుడు ఇవి రెండింటిని కలపండి. హలంత్య హలంత్యం అంతే, హలంత్య హలంత్యం. హలంత్యం అంతే. హలంత్యం హలంత్యం. హలంత్యం అనే సూత్రం ద్వారా ఇప్పుడు ఇది ఏమైంది? అది ఇత్ అయింది. ఇత్ సంజ్ఞ. ఇత్ సంజ్ఞ సంజ్ఞ. వచ్చింది. ఇత్ అని పేరు వచ్చింది. అది హల్ అనేది అంత్యములో ఉంటే దానికి ఏమని పేరు వచ్చింది? హలంత్యం. ఇత్ సంజ్ఞ. పేరేమొచ్చింది? ఇత్ సంజ్ఞ. ఇత్ ఇత్ సంజ్ఞ అన్నమాట. ఓకే, సంజ్ఞ అంటే పేరు. ఇత్ అని పేరు వచ్చింది. అవునా, ఇత్ సంజ్ఞ అంటాము. ఓకే, ఉత్తమం. సో ఇత్ సంజ్ఞ ఏదైతే అయ్యిందో దాన్ని ఏం చేయాలి? లోపం చేయాలి. అమ్మా మీరు చెప్పకండి. లోపం చేయాలి. సూపర్. సో లోపం అంటే ఏం చెప్పారు మహర్షి? తీసేయాలి. ఆదర్శనం, కనిపించొద్దు అన్నారు కదా. ఆదర్శనం లోప. ఆదర్శనం లోప. అంతే, అయిపోయింది మీ ప్రశ్న. నెక్స్ట్ ఫలంత్యం తస్య లోపః దర్శనం లోపః. ఈ మూడు కంటిన్యూ మూడు చెప్పాలి. ఆదర్శ అంటే ఇత్ సంజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో తస్య లోపః, దానికి లోపం అవుతుంది. లోపం అంటే ఏంటి? ఆదర్శనోపః తస్య లోపః. అదర్శనం లోపః తస్య లోపః కాదు. ఇత్ ఆదర్శనం. సంజ్ఞ. ముందు తస్య లోపం అంటారు. అది పైకి, ఇది తర్వాత అట్లా. తస్య అంటే దేన్ని? తస్య లోపః. తస్య అంటే దేన్ని? ఇత్తును. ఇత్తును. కాబట్టి ఇత్ సంజ్ఞ హలంత్యం అనే సూత్రం ద్వారా దానికి ఇత్ అని పేరు వచ్చింది. అప్పుడు ఏం కావాలి? దానికి లోపం కావాలి. దేనికి లోపము? ఇత్తుకి లోపము. అంటే తస్య లోపః. తస్య దానికి. నువ్వు దేనికైతే ఇచ్చంగానే పేరు పెట్టావో అది లోపం అన్న. అది. దానికి లోపం చెయ్యు. ఓకే, లోపం అంటే ఏంటి మరి? అదర్శనం లోపః. అది. తర్వాత ఇందులో ఇంకా ఏమైనా తీసేయడానికి వీలుందా మూర్తి గారు? ఉవంగులో ఇంకేమైనా తీసేసేవి ఉన్నాయా? ఇత్ సంజ్ఞతో కాకుండా ఇంకా మనం కొన్ని ఉచ్చారణార్థం కూడా తీసేస్తుంటాం కదా. అలాగే ఏమైనా ఉన్నాయా? ఉచ్చారణార్థం పోతున్నాం. ఏది? వచ్చేసి ఊ పోతుందా? ఊ పోతే జస్ట్ బాగుంటుందా? కాదు కాదు. మీరు క్లూ ఇచ్చారుగా అని చెప్పేశారు, ఊ చెప్పేశారు. అదే చెప్పండి. బాగుంటుంది. పోతుందా? ఊ ఒక్కటే ఉంటుందా? ఒకటే ఉంటుంది. మొత్తం లెటర్ మొత్తం పోతుందా? వస్తుంది. ఉవ్వు అని చెప్పండి. ఉవ్వు వస్తుందంటే ప్లస్ అని చెప్పి వస్తుంది. ఒక్క నిమిషం. ప్లస్ అవద్దు ఇప్పుడు. ఆ ప్లస్ అని పక్కన పెడదాం. ఫస్ట్ ఇదే. ఓకే, సో ఇప్పుడు మీరు వచ్చిందని మీరే చెప్తున్నారు అంటే అక్కడ ఏం పోయింది? ఇంకా పోయింది. పోయింది అంటే దేని ద్వారా పోయింది అది? ఉచ్చారణార్థం. సూపర్, ఉచ్చారణార్థం పోయింది అది. ఓకేనా? అదే. సో ఉవంగులో మిగిలిందేంటి? ఉవ్వ మిగిలింది. తర్వాత దానికి పరంలో ఏముంటాయి? ఇది ఉవంగు వచ్చింది. ఉంది కాబట్టి అచ్చంటే ఆ ఒకటే కాదు. ఆ నుండి అవు వరకి. కానీ మన కండిషన్ లో మనకేముంది? అకారం ఉంది. ఎందుకు? షా అనేది ఉంది. షా అనే వికరణ ప్రత్యయానికి ఏమొచ్చింది? వచ్చింది. ఎందుకు? ఈ ష్ అనేది దేని ద్వారా వెళ్ళిపోయింది? అది లషక్వ తద్ధితే. తద్ధితే. తద్ధి మహాప్రాణం. ఓకే, ఉత్తమం, సూపర్ అండి. సో అట్లాగా వస్తుంది మనకి ఉవ్వు. అమ్మగారు ఇది ఒకసారి మళ్ళీ చెప్పండి. ఊలో సా ఎలా వచ్చింది? ఎలా అది మళ్ళీ నేను సరిగా అర్థం కాలేదు. మళ్ళీ ఒక్కసారి చెప్పరా? అదే సేమ్ థింగ్ అమ్మా ఇక్కడ. ఓకే, ఉవంగ్ అనేది మనకి ప్రత్యయం. ఉవంగ్ ఎప్పుడు వస్తుంది? ప్రత్యయము ఉకారం ఉంటే.
దేని ఆ, ఇప్పుడు కు అనేది ఉంది. కు ఉమ్, అనే శబ్దము ధృ ఉంది, గు ఉంది, ను ఉంది, ధు ఉంది, ఆ. అన్నిటికీ ఉంది. ఊ ఉపకారం ఉంది కనుక ఉబంగ్ వచ్చింది. రావాలి అంటే ఇంకేముండాలి పరములో? ఇత్తు శబ్దం ఉండాలి. అచ్చు శబ్దం మునిగారు మీకు చెప్పేశారు మళ్ళీ. అచి అచి అన్నామమ్మా. అచి అంటే పరము అని పరమ. అర్థం అన్నమాట. అంటే ఉమ్, ఏం పరములో ఉండాలి? అచ్ అనేది పరములో ఉండాలి. అచ్ అచ్చ అనేది ఏంటి? పరములు. అచ్ అంటే ఏంటి? ఆ ఈ ఉన్ రిల్ రిక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ అంటే ఏంటి? ఆ నుంచి ఔ వరకి, ఆ నుంచి ఉమ్, ఔ అవ్వు వరకు. వరకి ఈ లెటర్స్ లో ఏదైనా ఉండొచ్చు. ఉమ్, అర్థమైందా? ఉమ్, సో ఈ లెటర్స్లలో మనకి ఉన్నది ఏంటిది మరి అక్కడ? షకారం. వికరణ ప్రత్యయం ఉంది అక్కడ. వికరణ ప్రత్యయం షకారం. తుదాదిభ్య షకారం. తుదాదిభ్య షహ. తుదాది గణం చేస్తున్నాం మనం. ఉహు. ఈ ధాతువులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ గణం నుంచి? తుదాది గణం నుంచి. తుదాది గణం నుంచి వచ్చినాయి. కాబట్టి ఉమ్, తుదాది గణానికి వికరణ ప్రత్యయం ఏంటిది? ష. ష. ఈ షాలో ఆ, ఎన్ని సంజ్ఞలు ఏంటివి? షకారం. ఆ, షకారం పోతే మిగిలింది ఏంటి? దీన్ని విడదీసి రాస్తే ష ఆ. ఇప్పుడు ఉమ్, షకారం పోయింది, ఇంకేం మిగిలింది ఉమ్, అక్క? ఆ, ఆ మిగిలింది. ఆ మిగిలింది అంటే అచ్చు ఉన్నట్టేనా? ఆ ఉన్నట్టే. కాబట్టి ఈ ఉవంగ్ వస్తుందా ఉకారానికి? వస్తుంది. వస్తుంది. ఇది వచ్చింది, ఇక్కడ మిగిలింది ఉవ్. ఎలా మిగిలింది అనేది మీకు అర్థమైంది కదా? ఆ, తర్వాత ఆ, ఈ ఆ ఉంది. ఈ రెండింటిని కలిపితే ఏమైంది? ఊ. ఉమ్? ఉమ్, ఏమైంది? ఉవా. ఉవా. ఉమ్. అని కూడా కలిపేస్తే ఏమైంది? ఉవా అయ్యింది. అందుకే మనం ఉమ్, ఇక్కడ ఏం రాసాం? గువా, ధ్రువా, ఉమ్, కువా, నువా, ధువా, సు. ఉమ్, ఓకే, ఉమ్. అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు మనకి ఏం రాస్తున్నాం? మిప్. ఓకే, మిప్లో మిగిలిన ఇది ఒక ప్రత్యయం అని చెప్పగానే మీకు ఏం రావాలి? ఆలోచన. సంఖ్యలు చూస్తాం. ఇత్తు సంజలు మీరే చెప్పండి అమ్మా, కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు విజయదుర్గ గారు ఇత్తు సంజలు చెప్తాం. సో ఇక్కడ మనకు ఒక్క విషయం చెప్పిండ్రు, ఒకటే సూత్రం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం అందరం చెప్పుకున్న సూత్రము మూర్తి గారు ఇందాకనే చెప్పిండ్రు, హలంత్యం అనే సూత్రం. తర్వాత ఆ హలంత్య సూత్రం ఎక్కడుంది ఇక్కడ? హలంత్య సూత్రం ద్వారా ఇత్తని పేరు పెట్టింది ఏ అక్షరానికి? పా పా హలంతం. సూపర్ అమ్మ. పకారం హల్. అంతం. ఇది ఎక్కడుంది? చివరిగా ఉంది. చివరిగా ఉంది. దాన్ని ఏమంటాం? అంతం, అంత్యం. హలంతం. హలంతం అంటాం. హలంత్యం, అంత్యం అని చెప్పాలి. ఇక్కడ సూత్రం ఏంటి? హలంత్యం. ఓకేనా? హల్ అంత్యం. ఇత్ సంజయ్ కాబట్టి దానికి లోపం చేసినాం. మిగిలింది ఏంటి? మీ మిగిలింది. మీ మిగిలింది. సో దీంట్లో ఉచ్చారణార్థము తీసేయమని ఏమీ లేదు. ఓకే, సో మీ అనేది మిగిలింది. మనం చేస్తున్న లకారం ఏంటి ఇప్పుడు? లోట్ లకారం. ఏం లకారం చేస్తున్నాం? లోట్ లకారం. లోట్ లకారం చేస్తున్నాం. ఈ లోట్ లకారంలో ఈ మీకి ఏమన్నా సూత్రం ఉందా? నేను మీకు 13 సూత్రాలు ఇక్కడ ముందర పెడతాను, అందులో ఏదొస్తుందో చెప్పండి నాకు. ఓకేనా? కాపీ డౌన్ చేసుకోమంటారా? ఏది అవసరం లేదు. చెప్పాలండి ఏం సూత్రం వస్తుందో వద్దా? ఒక్క నిమిషం, అంటే ఒక్కసారి వాళ్ళు ఆలోచించనివ్వాలని. అంతే, నోటికి ఉండదు కదా. ఓకే, ఒక్క నిమిషం. ఒక 5కి మాత్రం నోటుకుంటుందమ్మా ఇప్పుడు. అరే ఇందులో పంపించానా? పంపించండి కదా. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా, నిర్వచనాలు ఏం చూడొద్దు, నేను సూత్రాలు చెప్తాను మీకు, దాంట్లో ఏదొస్తో చెప్పండి. ఓకే, టిత ఆత్మనే పదానాం టేరే హాసస్సే ఏరుహు ఆమేతః శేర్హ్యపిచ్చ తుహ్యోస్తాతంగాశిష్యన్యతరస్యాం. తర్వాత తస్తస్థమిపాం తాం తం తామః మేర్నిః ఆడుత్తమస్య పిచ్చ నిత్యంగితః సవాభ్యాం వామౌ ఏత ఐ. ఇక్కడ 9 నుంచి చూడండి, 9 నుంచి 13, ఇందులో ఏదొస్తో చెప్పండి.
మేర్నిన ఆడుత్తమస్య పిచ్చన నిత్యంగితహన సవాభ్యాం వామవ ఏత అయ్య. మేర్ని. ఉత్తమం, సూపర్ అమ్మా. సో మీ ఉన్నప్పుడు ఏం రావాలని చెప్తున్నారు? మేర్ని. ఇక్కడ మనం రాసి తీస్తే ఏమైంది? మేర్. లోట్లో మిప్పుకి ఆదేశం. ఆగండి. సో మేర్ని అంటే రేఫ కనిపిస్తుంది. రేఫకి ఏమైపోతుంది? విసర్గ. మేహే. 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 ఇంకా రాయండి. నిహి. నీహి. నేను విడదీస్తే ఏంటి? మేహే నీహి. మేహే నిహి అన్నమాట. సో ఇప్పుడు ఇది మేహే అనేది షష్ఠిలో ఉంది. ఇదేమో విభక్తి, ఇది ప్రథమ విభక్తి. సో అంటే ఏంటి? ఇక్కడ మనకు మేహే కనిపిస్తుంది. సో మేహే అంటే స్థానం అన్నమాట. ఆ స్థానంలో ఎవరున్నారు తెలియాలంటే ప్రాతిపదికంని చూసుకుంటాము. సో అంటే ఏముంది అక్కడ? ఏకారం ఉంది, మకారం ఉంది. అవునా? సో దానికి ప్రాతిపదికంలో ఏముంటుందని అర్థము? ఇక్కడ ఉంది కదా మనకు ఆల్రెడీ ప్రత్యయం ఉంది కదా. ఏం ప్రత్యయం ఉంది? మీ ఉంది. అర్థమేనా? మీ స్థానంలో ఏం రావాలి? ఇక్కడ ఉంది కదా ఇది నీహి. నీ. అంతే, ఇక విసర్గలు పెట్టాము ఇక్కడ. మీకి నీ వస్తుంది. ఓకే, మీకి నీ వస్తుంది. నీ వస్తుంది ఆదేశం. అర్థమైందా? అంతే, మీకి ఆదేశము నీ. సో ఇప్పుడు మనకి సూత్రంలో చెప్పండి ఇక్కడ. కువ ని. కువ ని. అవునా? సో ఇప్పుడు రీ ఉంది కదా అక్కడ. మన ధాతువు ఏంటి? రీ. రివ ని. అంతేనా? నీ అనేది ఏంటి? తప్పమ్మా. రీకి రియంగ్ వస్తుంది కదా, రియా. ఇది ఉంది కదా. రియా. రియా నీ. సో రియా నీ వచ్చింది. అవునా? అవును. తర్వాత ఇక్కడ నీ అనేది ఎలాంటిది? నేను రెండు ఇస్తాను మీకు ప్రత్యయాలు, ప్రత్యాహారాలు. ఓకేనా? రెండు ఇస్తాను, చెప్పండి దాంట్లో. యయ్, యయ్. ఈ రెండు ప్రత్యాహారాలలో ఏ ప్రత్యాహారం అది? నీ అనేది నా. నకారం అనేది యయి. ఇది కదా ఫస్ట్ దా సెకండ్ దా? ఫస్ట్ది. ఉత్తమం. మీ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా చెప్పిండ్రు, చాలా చక్కగా చెప్పిండ్రు. ఉత్తమం. ఓకేనా? యయ్. కాబట్టి యయి ప్రత్యాహారము పరములో ఉంటే, ఓకేనా? ఇక్కడ నీ అనే దాంట్లో యయి ప్రత్యాహారంలో మొదటి అక్షరం నా ఉంది కాబట్టి, సో అప్పుడు అంగములో ఏమైతుంది? ఇది అంగం. రియాంగం. రియాంగం. రియా అనేది ఇప్పుడు అంగమైంది. అవునా? సో దాంట్లో అక్కడ ఏం కావాలి చివరి దానికి? ఏ కావాలి. దీర్ఘం కావాలండి. దీర్ఘం రావాలా? ఏం రావాలి? రియాని. రియాని అన్నమాట. ఓకేనా? రియాని. ఓకే, మీరు అంతవరకు ఆగండి. ఉత్తమం, సూపర్ అమ్మా. రియాని. దీర్ఘం ఆదేశం వల్ల వచ్చిందండి. ఆదేశమా అది? అంతే, దీర్ఘాదేశం అయింది. అంటే అకారం. అమ్మా అకారం పోయింది ఇప్పుడు. ఇక అది పోయి ఏమైంది? వచ్చింది ఆదేశం. ఇక కదా అది పోయింది కదా. పోయింది కాబట్టి ఆదేశం. అంతే, సూపర్ అమ్మా. రియాని. ఇప్పుడు దీన్నే ఇంకా సారీ, రియాని ఇది ఉంది కదా. ఇప్పుడు ఇంకా చెప్పండి, ఎవరు? మునిగారు. అమ్మా చెప్పండి. రియాని అనేది రూపం ఉంది. సో దీన్ని ఇంకా ఏమన్నా మార్చొచ్చా? ఇది ఇంతే ఫైనల్ రూపమా? మనకు కనిపించేది ఫైనల్ రూపమా? ఇంకా ఏమన్నా చేయొచ్చా? మార్పులు కనిపించే దృశ్య రూపాన్ని మార్చొచ్చా? అనా పెట్టుకోను. ఎలా ఏంటి చెప్తారా? దాన్ని విడదీయండి ఫస్ట్. ఇది మొత్తాన్ని విడదీయండి, ఆనుపూర్వి చేయండి. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఈ నకారం అణాగా మారాలి అంటే దానికి నిమిత్తం ఏంటి? కారణం ఏంటి?
ఆ, రా రేపు షా రష రి. షారి. దాంట్లో మూడిట్లో ఏదైనా ఒకటి ఉందా మన దగ్గర? రీ ఉంది. రకారం ఉంది అవునా ఉమ్, మొత్తం. ఉమ్. సో విడదేయండి ఇప్పుడు ఇక. చెయ్యొచ్చు అనేది అర్థమైంది మీకు. ఓకే, అది చెయ్యొచ్చా లేదా చూద్దాం సరే. ఇప్పుడు. చెప్పండి. రు. రా రా రి. ఇంకా చెప్తూ తర్వాత వెళ్ళండి టకటక. తర్వాత యా. ఆ, ఆనుపూర్వి చేస్తున్నారు మీరు. రా. తర్వాత ఈ ఈ వస్తుంది మరి. తర్వాత తర్వాత ఈ యాలో యు యా. యు 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 తర్వాత ఆ తర్వాత నా తర్వాత ను తర్వాత ఈ ను. ఇంతవరకు చాలు నా. మనకి. అంతవరకే చాలు మనకి. మిగతా ఓకే. తర్వాత దాంతోనే మనకి అవసరం లేదు అది. అవునా? అవును. సో ఇప్పుడు రు అనేది ఉంది, తర్వాత ను ఉంది. ఈ ను అనేది అనాగా మారాలంటే ఏముండాలి, ఎలా ఉండాలి, ఏంటి చూద్దాం ఇప్పుడు. సో మధ్యలో కొన్ని రావచ్చు అని చెప్పుకున్నాం అవునా? మధ్యలో అవును. కొన్ని అక్షరాలు వస్తే కూడా చెయ్యొచ్చు అని చెప్పుకున్నాం. అందులో మీకు తెలిసింది ఒకటి అచ్చులన్నీ. అవునా? అట్కుప్పాంగ్ నం యవా ఏపి. హా. వాంగం యవాయేతి. సో ఇప్పుడు ఓకే. అచ్చులన్నీ. తర్వాత ఇంకా ఇక అట్టులోనే ఉండండి, యకారము. చెప్పండి. అట్టులోనే ఉండి చెప్పండి, అదే సరిపోతుంది అక్కడ. మ- అ- అ- అట్లో అచ్చులు యవర హ్మ్. హయవరట్. హాయవారా. హాయవారా. సో ఇప్పుడు ఇక్కడ యా అనేది ఎక్కడ వస్తుంది? అట్టులో వచ్చిందా? వచ్చింది. 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 అన్నీ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఈ కాబట్టి నకారం ఏం కావాలా? అనాకారం కావాలి. నకారంగా మారాలి. కావాలి. అర్థమైందా? రియాని. సూత్రం ఓకే. చెప్పలేదే. చెప్పారుగా చెప్పారు. సూత్రం ఆ. మునిగారు మీరు చెప్పలేదు. చెప్పండి. మీరు చెప్పండి అనంత్ గారు చెప్పండి. రషాభ్యాం నోనః సమాన పదే. ఉమ్. ఓకే. దాని తర్వాత అది సూత్రం పనిచేయదు ఇక్కడ. అట్కుప్పాంగ్ నం వ్యయ ఏపి. అట్కుప్పాంగ్ నం వ్యయ ఏపి. వ్యయ కాదు, వ్యవాయేపి. వ్యవా. వ్యవా ఏపి. అట్కుప్పాంగ్ వ్యయం అంటే ఖర్చు అయిపోతుంది. ఉమ్. వ్యవా ఏపి ఉమ్. అంటే రషాభ్యాం నోనః సమాన పదే అట్కుప్వాంగ్ నం వ్యవా ఏపి. తప్పు, మీరు చెప్పింది తప్పు. చెప్పండి. అవును, ఎట్లా చెప్పాలి? మనకి ఇక్కడ ప్రవర్తించిన అత్కుప్వాంగనం సూత్రం ఏంటి? యం యవాయేతి. తర్వాత కుప్వాంగనం యవ అనువృత్తిలో రషాభ్యాం నోనః. అది చెప్పాలి. అర్థమైందా? ఓహో. అట్కుపాంగ్నుం వ్యవాయేపి రషాభ్యాం నోనః సమాన పదే. అదే అది మీ ఓకే, ఆర్డర్. రివర్స్. ఓహో, ఓకే. ఓకేనా? దేనికి ఏ సూత్రం వస్తుందో ఆ సూత్రాన్ని ఫస్ట్ చెప్పుకోవాలి. కానీ మనకి ముందు రకారం ఉంటే నకారం 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 అవుతుంది కదా సూత్రం మనకి ముందు. దానితో ఇది రాలేదు, మరి పని అయ్యింది దేనితోని? కానీ ఇప్పుడు అట్కుప్పాంగము అందులో ఉన్న వ్యవధానమే కదా అట్లుండదు. ఇవన్నీ. ఒక్క నిమిషం ఆగండి. సో ఇప్పుడు ఏంటి, చెట్టు పెరిగింది అన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఎక్కడ చూస్తాము? విత్తనం పెట్టినా అని చెప్తామా, లేకపోతే ఈ ఆకు నుంచి పండు వచ్చింది అని చెప్తామా? విత్తనం పెట్టామని చెప్తాం. అదంతా సోది విత్తనం. చెప్పము. విత్తనమే ఉంటుంది. సోది ఫస్ట్ చెప్పము. అది ఎలా, దానికి మూలం ఏంటి అంటే అది చెప్తాము కదా. మొక్కొచ్చిందంట ఆకులు వచ్చాయి. అది పండు రావడానికి కాదు, చెట్టుకి కాయ కాసింది. చెట్టుకి కాయ కాసింది అంటాం, కానీ విత్తనానికి కాయ కాసిందని చెప్తామా? చెప్పం. చెప్పం. ఓకే. అంటే అనువృత్తిలో కాయ వస్తుంది గురించి- విత్తనం. అనువృత్తిలో వస్తుంది అది. అనువృత్తిలో వస్తుంది అది. అనువృత్తి. దానికి మూలం అదే, కాకపోతే మనం అక్కడ తీసుకోలేదు. అది మన ప్రశ్న ఏంటిది, ఆన్సర్ ఏంటిది, అది అమ్మ ఇక్కడ విత్తనం లేకుండా ఆకు చెట్టు రాదు కదా. రాదు. కానీ మనం అడిగింది అందుకనే అదే కదా. అనువృత్తిలో పెట్టారు దాన్ని. అదనమాట. అవును. అంటే కథ చెప్పాము అక్కడ, మొత్తం ఉన్న కథ అంతా చెప్పాము. ఏంటి దానికి ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అది. సో ఇక్కడ మనకి సూత్రం, ప్రవర్తించిన సూత్రం ఏంటి అంటే అట్కుప్వాంగ్నుం వ్యవా ఏపి అనే సూత్రం ప్రవర్తించింది. సో మరి అది రావాలి అంటే ఇంకేం కావాలి? నీకు నిమిత్తాలు కావాలి, రాశారి కావాలి. అవి కావాలంటే ఎక్కడున్నాయి? అదంతా ఇంతకు ముందు చెప్పిన చాప్టర్లో ఉంది అది. అవును. అదనమాట. ఓకేనా?
సో ఇక్కడ వర్తించిన సూత్రం ఫస్ట్ చెప్పుకుంటాం. అట్లా చెప్పుకుంటూ వెళ్తే మీకు ఇక మొత్తం ఏమీ కంప్లీట్ కాదు ఇక. అవునా, లింక్డ్ సూత్రాలు చాలా ఉంటాయి అట్లాగా. ఓకే కదా. ఆ. సో ఇప్పుడు మనకి రూపసిద్ధి చేస్తే కూడా మీకు కనిపించేది పుస్తకంలో అదే ఇస్తాడు. ఏమని? అట్కుప్వాంగ్ నమ్యవాయేతి. అట్లా అన్నమాట. ఓకేనా? సో ఉత్తమం. అందరూ కరెక్ట్ గా చెప్పేస్తున్నారు. సో రియాణి వచ్చింది. మనకేమొచ్చింది ఇక్కడ? రియాణి. ప్రియాని. నెక్స్ట్ పియా. పియాని పియాని పియా ఇక్కడ ఏం రావాలి? నీనా ఆ, అనానా. మామూలునా నెక్స్ట్ ఇక్కడ ధియా. దియాని మామూలుగా అల్ప ప్రాణం. ధియాని. తర్వాత క్షియా. అనా రావాలి. ఆ ఎందుకు? కుప్పు కుప్పు శ్రీ- కూలో మూర్ధని ఇక్కడేంటి? షకారం ఉంది కదమ్మా. షకారం ఉంది మూర్ధన ఇక్కడ. శకారం. ఈ షకారము దాంతోటి కకారం షకారం. ఈ రెండు కలిపితే క్ష వచ్చింది, లెటర్ వచ్చింది. అర్థమైనా? ఉమ్. ష ఉంది కాబట్టి నిమిత్తం ఉంది, కాబట్టి వచ్చే అవకాశము ఉంది. అనా ఉన్నది. వచ్చే అవకాశము ఉన్నది. ఆ, మరి ఆ అవకాశములో ఇక్కడ ఏమున్నాయి మధ్యలో? యా అది ఉంది. మామూలు యకారం. యకారం ఉంది కాబట్టి నకారం ఖచ్చితంగా వస్తుందని మనం అర్థం చేసుకున్నాం ఇక్కడ. కాబట్టి ఓకే. అది ఓకేనా? ఆ, ఓకే. ఫస్ట్ అర్థం కాని వాళ్ళకి రెండోసారి అర్థమవుతుంది ఇక్కడ చూసుకుంటే. అలా చెప్పాను. తర్వాత గువా. గువాని గువా నీనా అనానా? మామూలునా మామూలు భువాని. గువాని. మామూలు ఏమిటి? ధ్రువ. అనాకారం రాదు అని అర్థం. మామూలు అంటే ధ్రువాణి. అనాకారం అంతే రాదు. అంతే. ఇక్కడ ధ్రువ అల్ప ప్రాణం. ధ్రువాణి. అల్ప ప్రాణం కాదు. ఏంటది? ధ్రువాణి. నకారం. ధ్రువాణి అణ. ఉత్తమం. కువ ఇది మనం ఆగాలి. ధ్రువ పువాణి. అని రాదు అక్కడ. రాదు. ఏమొస్తుంది? ఇది ఇట్టు. ఆత్మనేపదం కదా, ఆత్మనేపదం. సో ఇట్టు కాబట్టి అక్కడ ఏంటి? అక్కడ కుంగు ఏపి. పొంగు ధాతువు అది. అవును. అది ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. వ్యవయేపి కాదు. ఏం అడుగుతున్నా నేను? ఇది దానికి ప్రత్యయం ఏంటి అని అడిగినాను. ఆత్మనేపదికి ప్రత్యయం ఏంటి? ఆత్మనేగా ఇట్టే మా ఇట్టు. ఇట్. సో ఇట్టు కాబట్టి ఇట్టు. ఈకారం ఏం కావాలి? ఉత్తమ పురుషలో ఈకారం ఏమైంది? ఉత్తమ పురుషలో కారం. ఫస్ట్ ఉత్తమ పురుషగా ఈకారం కనిపిస్తుందండి. ఈకారం కనిపిస్తే ఏం కావాలి మనకి? మనం చేసేది లోట్లకారం. అవును, లోట్లకారంలో లోట్లకారం ఏమైతుంది? నీ వస్తుందమ్మా, నీ వస్తుంది కదా. అయ్యో, కాదు. ఉకారం రావనా? ఏ లోటు వస్తుంది. లంగు వస్తుంది. ఇక ఆత్మని. ఒక్క నిమిషం ఆగండి. ఇక ఆత్మని. అరే ఆగండి. ఇది టిత్. లోట్ అని చెప్తున్నాను నేను మీకు. లోట్ అంటే ఏంటి? అది టిత్. టిత్ అంటే ఏంటి? టిత్ పదానం టేరే. ప్రధానం టేరే. మీరు వచ్చని టకటక చెప్పేకండి, వినండి ఫస్ట్. వింటే ఏమైతుందంటే అసలు ఎట్లొస్తుంది అనేది అర్థమవుతుంది. మేము మునిగారిని చూసి స్పీడ్ అయిపోతున్నాం అమ్మా. ఆయన అవ్వండి అవ్వండి, అర్థమయ్యి అవ్వండి. అవ్వకుండా ఊరికే జస్ట్ ఇట్లా చెప్పడం కాదు. అది మునిగారికి అది అర్థమైపోయింది. అది అందుకే వారు టకటక చెప్పేస్తున్నారు అట్లా. అదేలే. సో ఇక్కడ ఇకారం ఉందండి. ఇకారానికి ఏ కారం ఎందుకు వచ్చింది? ఇది టిత్. అందుకే లోటు ఇచ్చాను ఇక్కడ మీకు. లోటు ఏంటిది? టిత్. టిత్ అనగా రావాలి. ఆత్మనేపదానం టేరే. అంటే అచ్చు కనిపిస్తుంది ఇక్కడ. అచ్చుకి ఏం కావాలి మనకి? చివరి అచ్చు నుంచి ఉన్న భాగం అంతా. ఇక్కడ అచ్చు లేకుండా మకారం కనిపించింది. సో ఇప్పుడు మకారానికి పెట్టేస్తారా? ఏని పెట్టరాదు. అచ్చు ఉండాలి అందులో. అచ్చుతో పాటు మకారం ఉంటే పెట్టొచ్చు. అది. సో ఏ అయ్యింది. ఏ అయిన తర్వాత మనకి ఉత్తమ పురుషలో మనము ఒకటి నేర్చుకున్నాము. ఏమని? ఏకారానికి ఐకారం. ఏత ఐ. అర్థమైందా? అది. సో కాబట్టి ఏమైనది? కువై. కువై. అర్థమైందా ఇదంతా? ఫస్ట్ ఏంటిది? ఈకారము. ఈకారము ఏగా మారింది. ఏత ఐ ద్వారా ఐ అయింది. సో ఇప్పుడు కువ్వలో ఏమైపోవాలి? అకారానికి ఈ అనేది. సారీ. సో ఇప్పుడు ఈ ఉంది. ఈ మొత్తం ఐ అయింది. ఐ తర్వాత ఈ ఆ ఉంది, ఐ ఉంది. ఏమైంది?
వై వృద్ధిరేచి ఏ సూత్రం పనిచేస్తుంది ఇక్కడ? వృద్ధిరేచి 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 ఇక్కడ అచ్చికి పరములో వృద్ధి అక్షరము ఉంటే ఏమంటాం దాన్ని? వృద్ధిరేచి. వృద్ధిరేచి అంటే ఇదే పరంలో ఉన్నదే ఆదేశం అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఈ ఓకే. అకారం ఏమైంది? ఇందులో కలిసిపోయింది. ఓకే. ఉప్స్. ఓకే. ఆ నెంబర్ చెప్పరమ్మా. ఏత ఈ ఎంత నెంబర్? ఏతాయ అది మీకు సూత్రాలు అక్కడ పెట్టాను చూడండి. ఏతాయి 3493 అండి. 3493. ఓకే. ఆ, నేను మునిగారి డ్యూటీ నేను తీసుకున్నా, ఆయన అడుగుతుంటాడు. సో ఇప్పుడు ఇదండి మనకి ఇలా కనిపిస్తుంది. ఈ అకారం ఇందులో కలిసిపోయింది. వృద్ధిరేచి ఏం చెప్తారు ఇక్కడ? ఈ కుంభ ధాతువుది ఒకసారి చెప్పండి కవిత గారు, అది రాసుకుంటుంది. ఏంటి? అదే కొంగై ఇది వృద్ధిరేచి ద్వారా ఏమైంది? కువై. ఓకే. సో నువ్వా ఇది పరస్మైపది చెప్పండి ఇక. నిప్పు. నువాని నువాని. నెక్స్ట్ ధువా. దువాని దువాని తర్వాత సువా. సువాని సువాని సో ఇప్పుడు మనకి నువాని ఉంది కదా, ఈ నువానిలో ధాతువు ఏంటి? ను నోస్తవనే. నోస్తవనే స్తుతించడం. ఇప్పుడు సు ధాతువు సు ఉంది కదా, సువానికి ధాతువు ఏంటి? ప్రేరణే. ఉత్తమం, సూపర్ అండి. ఓకేనా? అందరికి ఇవన్నీ 10 ధాతువులు అర్థమైనయా? అర్థం. ఓకే. ఉత్తమం. ఇదండి. సో మనము సమయం అభూతమ్మా, సమయం అభూత్. సమయం కూడా అయిపోయింది. మనము రోజు కొన్ని ధాతువులు నేర్చుకుందామని అన్నాము కానీ ఇప్పటి స్టార్ట్ కూడా కాలేదు ఇంకా. వస్తాయి, నిదానమే ప్రధానం. ఈ గణము స్టార్ట్ అయిపోయి ఇన్ని రోజులైంది మనకు. అది ఓకే. తుదాది గణంలో అమ్మా ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక్కసారి 10 గణాలు తీసుకున్నాము, అన్ని గణాల్లో ఒక రౌండ్ తిప్పుతున్నాం కదా. గణాలు కాదు, ధాతువులు. ఒక్క నిమిషం. గణాలు ధాతువులు. ఒకటే గణం. తుదాది గణం లోపల 10 ధాతువులు తీసుకున్నాము. ఈ అవునండి, 10 ధాతువులను ఒక్కొక్క దాన్ని తిప్పుతున్నాం కాబట్టి అందరికి లోతుగా అర్థమవుతుంది. అట్లా అర్థమవుతుంది. అవును. అదేంటి ఝాన్సీ, ఒకసారి అది ఫోటో తీవా, తీసి అందులో పెట్టేసి. అమ్మా ఇందులో 10 ధాతువులు నేర్చుకున్నట్టే కదా. అది అది ఇంకా ముందుకెళ్ళాలి. రోజు 5 అనుకున్నాం కదా, సో ఇప్పటికి చాలా అయ్యాయి. మునిగారు ఒక చిన్న ప్రశ్న. ఒక్కసారి ఇది చెప్పండి. చదవండి ఒక్కసారి. రిగతం అని ఎవరు చదువుతారు? ఫాస్ట్ గా చెప్పే వాళ్ళు ఒకసారి చెప్పండి. చెప్పాలని. ఇందిరా గారు చెప్పండి. రి గతవు వెళ్ళడం, పి గతవు వెళ్ళడం, ధీ ధారణే ధరించడం ఉండటం, క్షి నివాస గత్యోహో నివసించడం వెళ్ళడం, భూ పురుషోత్సర్గే మలము విసర్జించడం, ధృ గతిస్థైర్యయోహో వెళ్ళడం స్థిరంగా ఉండటం, కుంగు శబ్దే శబ్దం చేయడం గట్టిగా అరవటం మాట్లాడటం, ను స్తవనే స్తుతించడం, ధూ విధూననే కంపించడం వనకడం, షూ ప్రేరణే ప్రేరేపించడం. ఇంకెవరు చెప్తారు? నేను చెప్తాను. చెప్పండి అమ్మా. రీ గతౌ వెళ్ళటము, పి గతౌ వెళ్ళటము. ఇక్కడ రీ గతవ్ అట్లా చెప్పదు, రీ గతవ్. రి గతౌ వెళ్ళటము, పి గతౌ ఇది కూడా వెళ్ళటము, ధి ధారణే ధరించుట ఉండుట కూడా, క్షి నివాస గత్యోహో నివసించుట వెళ్ళుట, గు పురీషోత్సర్గే మలము విసర్జించుట, ధృ ఇదేమిటి సరిగా కనిపించట్లేదు, గతి స్థైర్యయోహో. గతి ధైర్యయోహో, స్థైర్య గతి స్థైర్య స్థైర్య గతి స్థైర్యయోహో వెళ్ళటము ఉండటము స్థిరంగా స్థిరంగా ఉండటము. తర్వాత కుంగ్ శబ్దే గట్టిగా శబ్దం చేయటము, గట్టిగా మాట్లాడటము, గట్టిగా అరవటము. తర్వాత ను స్తవనే స్తుతించుట. ఇది ను స్తవనే కాదు, హుణో స్తవనే. హుణో స్తవనే. అదే అన్నాను, ను స్తవనే. నువ్వు అనదు, హుణో హుణ హుణో. అమ్మా నా ను ను ను
నువ్వు నేను వేరుగా చెప్తాను. నువ్వు వేరు, నువ్వు వేరు. మీకు రెండు ఒకలాగా వినిపిస్తున్నాయా? అంతే, అవును. ఇక్కడ మీ టంగ్ ని ఫోల్డ్ చేయాలి, చేసి చెప్తే అది కరెక్ట్ వస్తుంది. అదేనమ్మా. నువ్వు 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 నా నువ్వు. నా నో నువ్వు స్థవనే. నువ్వు స్తవనే ఓకే, ఓకే. నమస్కారం. నువ్వు స్తవనే స్తుతించుట, ధూ విధూననే కంపించుట, వణుకుట, షూ ప్రేరణే ప్రేరేపించుట. ఉత్తమం. ఇంకా టకటక చెప్పేసండి, ఎవరైనా. నేను చెప్తానమ్మా. చెప్పండి మూర్తి గారు. రి గతౌ వెళ్ళడం, పి గతౌ వెళ్ళడం, ధి ధారణే ధరించడం ఉండడం, క్షి నివాస గత్యౌ నివసించడం వెళ్ళడం, ఇక్కడ గు నివాస గత్యోహో. గత్యోహు నివాస గత్యోహు నివసించడం వెళ్ళడం, గు పురీషో సర్గే మలము విసర్జించడం, ధృ గతి స్థైర్యయోహు వెళ్ళడం స్థిరంగా ఉండడం, కుంగ్ శబ్దే శబ్దం చేయడం, గట్టిగా అరగడం, గట్టిగా మాట్లాడడం, నో స్తవనే స్తుతించడం, సూపర్. ధూ విధూనని కంపించడం, వణకడం, షు ప్రేరణే ప్రేరేపించడం. ఉత్తమం. నేను చెప్పనండి. చెప్పండి అమ్మా. రిగతౌ వెళ్ళడం, పెగతౌ వెళ్ళటం, ధీ ధారణౌ ధరించడం, ధారణే ధరించడం, ధరించుట, ఉండుట కూడా. క్షి నాకు సరిగ్గా ఇక్కడ కనిపించట్లేదు, అందుకే బెటర్ చేస్తాను. ఓకే. సో ఇది ఝాన్సీ ఫోటో తీసావా? ఇది పెద్దదమ్మా, అక్షరాలు మరీ చిన్నగా ఉన్నాయి ఇవి. అదే, ఒక్కసారి ఎవరైనా ఫోటో తీయండి. మన వెంకట నాగలక్ష్మి గారు ఒకసారి ఫోటో తీస్తే నేను ఇది పెద్దగా చేయొచ్చు. క్షి నిగస్ ఓకే తొందరగా దీవా. అంతేనండి. చెప్పండి మళ్ళీ. నిగస్త్యోహ. ఏం చెప్తున్నారు మీరు? క్షి క్షీణ నివాసగత్యోహో. నివాసగత్యోహో నివసించడం వెళ్ళడం. గు పురీషో స్యగౌ పురీషోత్సర్గే. సర్గే. ఫోటో తీస్తే కొద్దిగా పెద్ద చేయండి అమ్మా. అదే పురీషోత్సర్గే పెట్టారు, గ్రూప్ లో పెట్టారు, పెద్ద చేసేయండి. ఓకే ఓకే, గుడ్. మలమ విసర్జించడం. ధ్రు ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నాయా, నేను వెతుకుతున్నా, దొరుకుతలేవు ఇక్కడ. గతి స్థైర్యయోహో. స్థైర్యయోహో గతి స్థైర్యయోహో వెళ్ళడం స్థిరంగా ఉండడం. కుంగ్ శబ్దం చేయడం, గట్టిగా అరవడం. ను స్తవనే స్తుతించడం. విధూననే కంపించడం. షు ప్రేరణే ప్రేరేపించడం. ఉత్తమం. ఓకే, ఒక్కసారి శాంతి పాఠం చదివేసుకుందాం. ఓం శాంతి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.